ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ కేవలం వినోదానికి మాత్రమే వేదిక కాదు. ఆటగాళ్ల భవిష్యత్తును, వారి ఫామ్‌ను అంచనా వేసేందుకు బీసీసీఐ సెలెక్టర్లకు ఇదొక దిక్సూచిలా పనిచేస్తుంది. ఇక్కడ అద్భుతంగా రాణిస్తే జాతీయ జట్టులో స్థానం ఖాయమవుతుంది. అదే తడబడితే కెరీర్‌కే ఎండ్ కార్డు పడుతుంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ కొంతమంది దిగ్గజ భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గాయాలు, పేలవమైన ఫామ్, వయసు భారంతో సతమతమవుతున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. అజింక్య రహానె. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్‌లో నిరాశ. సీనియర్ బ్యాటర్ అయిన అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న రహానె ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 14 మ్యాచ్లు ఆడిన అజింక్య రహానె 335 పరుగులు మాత్రమే చేశాడు. అటు దేశవాళీ క్రికెట్‌లోనూ గత 12 నెలలుగా ఎలాంటి అద్భుత ప్రదర్శన చేయలేదు. అంతర్జాతీయ జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన రహానె ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత చాహల్. భారత స్టార్ లెగ్ స్పిన్నర్ చాహల్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంజాబ్ జట్టు తరపున ఆడిన చాహల్ 14 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే పరుగులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసి రికార్డు చరిత్ర సృష్టించాడు. ఈసారి అతడి బౌలింగ్‌లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు. ప్రస్తుతం భారత జట్టులోకి వరుణ్ చక్రవర్తి లాంటి యువ స్పిన్నర్లు దూసుకురావడంతో చాహల్ మళ్లీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యంగా మారింది. ఆ తర్వాత మహమ్మద్ షమి ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు టీమిండియా నమ్మకమైన వికెట్ టేకర్ అయిన మహమ్మద్ షమిని సెలెక్టర్లు క్రమంగా పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడమే దీనికి ఉదాహరణ. లక్నో జట్టు తరపున కొత్త బంతితో ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించిన టోర్నమెంట్ ముగిసేసరికి ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. 13 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న మహమ్మద్ షమి సుదీర్ఘమైన స్పెల్స్ వేయడానికి శరీరం సహకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్రయాణం ముగింపుకు చేరుకున్నట్లే. భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఈ ఐపీఎల్ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలో కోల్కతాపై 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరిసినా ఆ తర్వాత తగిలిన గాయం అతడి ఆటను పూర్తిగా దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకున్నాక రోహిత్ శర్మ పాత లయను అందుకోలేకపోయాడు. ఈ సీజన్లో కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ చివరి దశలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే మైదానంలోకి రావడం అతడి ఫిట్నెస్‌పై ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. 9 మ్యాచ్ల్లో 283 పరుగులు చేసిన రోహిత్ శర్మ రాబోయే వన్డే ప్రపంచ కప్ నాటికి శరీరం సహకరించడం కష్టమని భావిస్తే యువ ఆటగాళ్లు భవిష్యత్తు కోసం అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. సమయం ఎవరి కోసం ఆగదు. క్రీడారంగంలో వయసు అనేది అత్యంత కీలకమైన అంశం. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ఈ దిగ్గజాలు యువ రక్తం జట్టులోకి దూసుకువస్తున్న తరుణంలో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అభిమానులకు ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ భారత క్రికెట్ సుదీర్ఘ భవిష్యత్ కోసం ఈ మార్పులు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు.